హాయ్ నమస్తే ఫ్రెండ్స్. నేనైతే కాకరకాయ పచ్చడి చేస్తున్నాను. హాఫ్ కేజీ కాకరకాయలను అయితే శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఫ్యాన్ గాలికి అయితే ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. కాకరకాయలను అయితే అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసుకొని అలా రౌండ్గా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇప్పుడు కాకరకాయలో కావలసిన మసాలా అయితే వేయించుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులను అయితే వేయించుకోవాలి. ఒక్కొక్క స్పూన్ అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత అదే కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యేంతలోపు ఇప్పుడు వేయించి పెట్టుకున్న అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలను అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే నానబెట్టుకోవాలి. అది కూడా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ మెత్తగా. ఇప్పుడు అదే ఆయిల్లో ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా ఆయిల్లో వేసుకోవాలి. తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. 2 ఎల్లిగడ్డలను కూడా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. 3 ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, కొంచెం పసుపు వేసుకొని అవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం కలిసేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవైతే ఆయిల్లో మంచిగా మగ్గిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వేయించి పెట్టుకున్న కాకరకాయలో సరిపడా కారము, సరిపడా ఉప్పు, ఇప్పుడు మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ని కూడా అందులో వేసుకోవాలి. ఇవి మొత్తము ఒకసారి అంతా కలుపుకోవాలి కాకరకాయ ముక్కలకు పట్టే వరకు. ఇప్పుడు ఆయిల్ అయితే చల్లారిపోయింది కదా, ఈ ఆయిల్ని కూడా అందులో వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కాకరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉప్పు కారము సరిపోయిందో లేదో టేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నాకైతే సరిపోయింది. కొంచెం ఉప్పు చప్పగా ఉంటే మరి కొంచెము వేసుకున్నాను ఫ్రెండ్స్. కాకరకాయ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే.